మీలో చాలామందికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారని. సో ఇక్కడ ఏం చేస్తారో నేనైతే ఇప్పుడు చెప్తాను. సో ముందుగా అయితే చక్కగా అలికి ముగ్గులు అయితే పెట్టేశారు. తర్వాత అందరూ కలిసి పందిరి రాటకి పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టేశారనమాట. అసలు ఈ పందిరి రాట ఎందుకు నాటుతున్నారు ఈ టైంలో అని మీకు డౌట్ రావచ్చు. సో అదేంటంటే గత 41 రోజుగా మా అమ్మ వాళ్ళు కోలాటం అయితే నేర్చుకున్నారనమాట. సో కోలాటమనే కాదు, పండ్రి భజన కానీ చెక్క భజన కానీ ఇలా ఏ కళ అయినా సరే మనం నేర్చుకున్న తర్వాత మనం 41 రోజుల తర్వాత గజ్జపూజ చేసుకోవాలి. గజ్జపూజ చేసుకొని దేవుడి ఆశీస్సులు తీసుకొని గజ్జలు కట్టుకొని వేస్తారనమాట. తర్వాత ఎక్కడికైనా సరే మనం బయటికి కూడా వేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అప్కమింగ్ వీడియోస్లో ఆ గజ్జపూజ ఎలా జరిగింది అనేది కూడా పెడతాను. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఆల్రెడీ పండ్రి భజన చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇష్టమైతే కామెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్. అలాగే మీరు